పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తా మృతి చెందిన ఆవులు. తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న హైడ్రా బాధితులు. యువత పర్యాటకపరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కలియుగ దైవాన్ని సైతం రాజకీయాలకు వాడుకున్న అవకాశవాది చంద్రబాబు. హోమీ రఘురాం. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన గత ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్న కుప్పం మైనార్టీ నాయకులు. మాదక ద్రవ్యాల నిషేధంపై సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. కుప్పాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. గడ్డెనవాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తా పడి ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివార్లో అక్రమంగా దాదాపు 80 గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యానును శనివారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో తరలిస్తున్న సుమారు 30 నుంచి 40 గోవులు మృతి చెందినట్లు సమాచారం. పరారీలో డీసీఎం డ్రైవర్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చాలు వేరు లోపలి పోకిట్రా కిందిది తర్వాత అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఏటా జరుగుతున్న ప్రతిష్టాత్మక చిత్రోత్సవం బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శించిన దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ తన అభిమానులతో కలిసి వీక్షించారు. అనంతరం తారక్ను చూసేందుకు టోక్యో నుంచి లాస్ ఏంజల్స్కు వచ్చిన ఒక మహిళా అభిమానిని జపాన్లో మీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది. మీ దేశానికి తప్పకుండా వస్తా అంటూ మహిళా అభిమానికి ఎన్టీఆర్ మాటిచ్చారు. I will come. Yeah, and then everybody. Thank you so much. Thank you so much. She was crying there. నీ మతాన్ని నువ్వు పాటించడంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించు. జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారాన్ని తీసుకువచ్చి రాగిలో కలుపుతారని మాట్లాడితే కనీసం ఖండించారా? మాజీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నీకు తిరుమల వెళ్లడం ఇష్టం లేదు, వెళ్తే నాకు స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాలి, నీకు అలా స్వామి అంటే నమ్మకం అని సంతకం పెట్టడం ఇష్టం లేదు, అది నీ సమస్య అని సీఎం చంద్రబాబు అన్నారు. నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారంటాడు. అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? కనీసం మీరు కండమ్ చేశారా? మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా? మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా. ప్రజలను గుర్తించుకోమంటున్నా. ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా గట్టిగా ఉంటాం. దాంట్లో ఎక్కడా రాజీ లేదు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను హిందూని, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనలు పాటిస్తాను. మసీదుకు పోతాను, వాళ్ళు గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్?
ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపల ఎందుకు చదవాలి? యూ కెన్ రీడ్ అవుట్ సైడ్, నథింగ్ రాంగ్, నేను తప్పుపడడం లేదు. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరేమంటున్నారు? నేను ఎప్పుడో చెప్పాను, పాబ్లో ఎస్కోబార్ ఆ లీలల వల్ల, చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తా ఉంటే ఇవి కూడా జరుగుతాయని మీకు ఆశ్చర్యం లేదు? కంపేర్ చేసుకోండి. ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు, ఇంకా జరగబోయే సంఘటనలు మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి. దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ను పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు. పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి, సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్. నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ. నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతం అని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి, నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. మన శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం, మీరంతా కూడా నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడం, ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయడం, మనం నిజంగా కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఒక మహోన్నతమైనటువంటి డాక్టర్ రమేష్ గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి వారి మన మధ్య లేకున్నా మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పద్మశాలి కులమే కాకుండా ప్రభుత్వ పరంగా వివిధ సంఘాల తరఫున అన్ని కులాలు మతాలు మరి వాళ్ళ పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం జరుపుకోవడం అదొక గొప్ప విషయం. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చాలామంది ఏం చెప్తారంటే తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటి పోరాటం చేసే వ్యక్తి. కానీ ఇంకా ఇంకొక విషయం కూడా చాలా మంది తెలియదు. తెలంగాణ ఆంధ్ర విలీనం జరిగేటప్పుడు అసలు విలీనమే అర్థం చెప్పి మొట్టమొదటి మాట్లాడే వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. మరి ఆ రోజు నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఏ రోజు కూడా మాట తప్పకుండా మడవలిప్పకుండా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ గారు. మరి దేశంలోనే ఒక రాష్ట్రం కోసం కానీ ఒక సిద్ధాంతపరంగా మా ప్రాంతానికి ఇది కావాలి, మా ప్రజలు ఇది అడుగుతూ ఉన్నారు, మా ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మరి మొట్టమొదటి రాజీనామా చేసే వ్యక్తి కూడా, మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసే వ్యక్తి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు.
నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మతం అడిగితే దళితులని మీరు గుడికి లోపలికి రాణిస్తారా? నా కులం నా మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. అన్ని మతాలను గౌరవించే స్వభావం కలవాడిని. అడిగే వారందరి కోసం చెప్తున్నా నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్ల నీటి మట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్ల నీటిని విడుదల జగన్ తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూల్స్ అప్లై టు ది ఆల్ ది పీపుల్. మీరు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు అని అన్నారు. దాని గురించి నేనే చెప్పాలి, జగన్ గారు చెప్పాలి కదా. అమ్మాయి, రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్. దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా కుప్పం మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పేర్కొన్నారు. విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్, మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో 17వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు బాట కార్యక్రమంను కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అందువల్ల మీరు వినాలా, తెలుసుకోవాలా, పొందాలా బాగుతూ. ఈ ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. హిందుల్లా గారు మీకేం ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అనౌన్స్ చేసింది ఏం చెప్తారా? ఒకటి ఏం చెప్పండి, ఏమి ఇచ్చినారు? నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ కాలనీ ఇల్లు అని తెచ్చిందే నందమూరి తారక రామారావు గారు. దానికి ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు, గుడిసింట్లో ఉన్న వాళ్ళకి పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత
ప్రతి ఊరికి కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిందే ఇల్లు కూడా. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కాకపోతే ఏంటంటే సండే కదా సార్. ఒరే ఎందుకు కాదనేది ఎందుకన్నా? కాదన్నాక ఎట్లా కాదంటాడు? మాట్లాడతాం కదా, అట్లా ఎందుకు కాదన్నా? డైరెక్ట్ కలిసినప్పుడు కాదు అన్నాడు, అప్పుడు ఏం చేస్తాను? ఫోన్లో అయినా కూడా నాతో అనలేడు, అంత ధైర్యం చేయడు నాతో. నాకు తెలుసు కదా రవీంద్ర రామ్ కుప్పంలో ఒకటి ఇచ్చారు పెన్షన్, సేమ్ ఇదే ప్రాబ్లం. ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఓల్డ్ ఏజ్ ఉంది. 100% మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యశ్రీ ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం. యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి గారికి, బూత్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపీడీసీ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. విస్తరణ విభాగ యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం. మన సురేష్ అనే గారికి కూడా స్వాగతం. పిలుస్తా ఉంటారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యశ్రీ ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం. యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి గారికి, బూత్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపీడీసీ దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. విస్తరణ విభాగ యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం. మన సురేష్ అనే గారికి కూడా స్వాగతం. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఇది మాయన గడ్డ చూస్తాను. అన్న రమేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే విజయరమణారావు గారిని, మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి. ఆనాడు స్వాతంత్ర సమరయోధునిగా, మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి, మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మేధావి. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మన లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అదేవిధంగా ఇవాళ వారు లేకున్నా మరి 109వ జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతా ఉంది. తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్న హైదరాబాదీతులు నంద్యాల జిల్లాలో 439 అంగన్వాడీ కేంద్రాలలో 231 టాయిలెట్లు, 425 త్రాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం 1.55 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్ నిర్మాణానికి 36,000 రూపాయల చొప్పున 231 టాయిలెట్లకు 83.16 లక్షలు, మంచినీటి సదుపాయం కోసం 17,000 రూపాయల చొప్పున 425 అంగన్వాడీ కేంద్రాలలో 72.25 లక్షలు, మొత్తం 656 పనులకు కేంద్ర ప్రభుత్వం 1.55 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణాన్ని మనసు పెట్టి చేస్తే 3 రోజుల్లో పనిచేయవచ్చని, ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించి అక్టోబర్ 15 లోపే నాణ్యతతో పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.